ఎగ్జాక్ట్‌గా ఎలా క్వెషన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈరోజు నాకొచ్చిన డౌట్ ఏంటంటే, మనకి మీ సేవలో ఉన్నప్పుడు ఏంటంటే, రేషన్ కార్డ్ రిలేటెడ్ ఆధార్ రిలేటెడ్ చేంజెస్ కానీ, సమ్ అదర్ సర్టిఫికేట్స్ కానీ, ఏదైనా చేంజెస్ ఉన్నప్పుడు మనం మీ సేవకెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళకి ఏం కావాలి, ఎలా అనేసి ప్రాసెస్ తెలుసుకోవడం, చేయడం అన్నీ జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు వాలంటీర్స్, సచివాలయము, అదర్ అంటే ఆఫీసెస్ అన్నీ ఉంటున్నాయి. సచివాలయంకి వెళ్ళి ఆధార్ చేంజెస్ అంటే, లేదు మీ సేవ చేంజెస్ ఇక్కడ ఏం చేయట్లేదు, సపరేట్ నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి అంటున్నారు. అండ్ సమ్ ఓటర్ ఐడి ఇవేమన్నా అడిగితే వాలంటీర్స్ని అడగండి అంటారు. వాలంటీర్స్ వచ్చేసి మేము పర్టికులర్ ఇవి మాత్రమే చూసుకుంటాము, మీరు సచివాలయంకి వెళ్ళండి అంటున్నారు. అంటే వాలంటీర్స్ని అడిగితే సచివాలయం అంటారు, సచివాలయం వాళ్ళని అడిగితే నెట్ సెంటర్స్ అంటారు, నెట్